హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి. మీరు చూస్తున్న హరి మేక్ ఛానల్. ఫ్రెండ్స్, మన వీడియోలో మన స్కూటీ పెప్కి బోర్ ఎలా బిగించాలి, హెడ్ ఎలా బిగించాలని చూపిస్తాం. ఫస్ట్గా మీకు పైన ఇమేజెస్ కనబడుతుంది. ఆ ఇమేజెస్లో మనం ఇంజన్ అనేది డౌన్ చేసాం, కిందకి ఇంజన్ డౌన్ చేసి ఏమేమి లేతికేయాలి ఏందని చూపించాను. నెక్స్ట్ ఇప్పుడు కనబడే ఇమేజెస్లో వచ్చేసి మనం క్రాంక్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి, క్రాంక్లో దానికి సంబంధించిన మ్యాగ్నెట్ అనేది ఎలా బిగించాలి అని చెప్పేసి దాంట్లో చెప్పాను. నెక్స్ట్ ఇప్పుడు కనబడే ఇమేజెస్లో వచ్చేసి మనం క్లచ్ షూలు అనేది ఎలా సెట్ చేసుకోవాలి, క్లచ్ షూలు కానీ క్లచ్ రోలర్స్ కానీ కిక్ లైట్లు కానీ ఎలా సెట్ చేసుకోవాలి అని చూపించాను. మనం ప్రస్తుతానికి ఏంటంటే ఈ వీడియోలో బోర్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి అని చూపిస్తాం. ఫ్రెండ్స్, మనం ముందుగా హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్. మీరు ఏంటంటే మన వీడియో ఓపెన్ చేసినప్పుడు మీకు ప్రాబ్లం ఎక్కడుందో అక్కడ వరకే స్కిప్ చేసి చూసుకొని బ్యాక్ వెళ్ళేదాని బదులు మ్యాక్సిమం మన వీడియో కానీ ఓపెన్ చేస్తే ఒక 2 minutes చూసేదానికి ట్రై చేయండి. ఎందుకంటే ఓపెన్ చేసిన వాళ్ళు మంది ఎక్కువ ఉన్నారు, వాచ్ టైం వచ్చి తక్కువ ఉంది, మనకి చాలా తక్కువ ఉంది. అందువల్ల మీరు మ్యాక్సిమం ఏంటంటే ఒక 2 minutes చూసేదానికి ట్రై చేయండి. అందుకని ఎక్కువ చూస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. మ్యాక్సిమం మీరు వీడియో ఓపెన్ చేస్తారంటే ఒక 2 minutes చూసేదానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను బలవంతం చేయట్లేదు, ట్రై చేయమని చెప్తున్నాను. ఒక 2 minutes చూడండి, అందుకని ఎక్కువ చూసినా పర్లేదు. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలోకి ఎంటర్ అవుదాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి, మనం ఎప్పుడైనా సరే బోర్ ప్యాకింగ్ కొత్త వేసినప్పుడు ఉన్న పాత ప్యాకింగ్ అనేది నీట్గా క్లీన్ చేసుకోండి. బోర్ ప్యాకింగ్ వేసినప్పుడు కంపల్సరీగా బోర్ బుష్లు అనేది 2 వస్తుంది. ప్రతి బండికి ఏంటంటే మీరు బోర్ ఫిట్ చేసినా సరే హెడ్ ఫిట్ చేసినా సరే ఈ బుష్లు అనేది కంపల్సరీగా ఉండాలి. దేనికైనా సరే ప్రతిదానికి ఇంజిన్ కేసులకు వస్తుంది, క్లచ్ కేసుకు వస్తుంది, బోర్కి వస్తుంది, హెడ్కి వస్తుంది, ప్రతిదానికి వస్తుంది. ఓకేనా, ఆ బుష్లు అనేది కంపల్సరీగా యూజ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మన బోర్ ప్యాకింగ్ అనేది నీట్గా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసినప్పుడు కంపల్సరీగా యాక్సైడ్ పెట్టి క్లీన్ చేయండి. ఎందుకంటే కొంతమంది తడతా ఉంటారు, దాని మీద తట్టినప్పుడు చిన్న చిన్న ఘాట్లు అనేది పడుతుంటుంది. ఓకే ఫ్రెండ్స్, అది మన ఈ పిస్టన్ రింగ్ ఎలా సెట్ చేయాలని చెప్పేసి మీకు పైన ఇమేజెస్ కనబడుతుంది కదా, ఆ ఇమేజెస్ వీడియో చూడండి. దాంట్లో నేను క్లారిటీగా చెప్పాను. అంటే ఇంజిన్ రింగ్ పిస్టన్ రింగ్ ఎలా సెట్ చేసుకోవాలి అని చెప్పేసి ఏరో మార్క్ అనేది మనకి కిందకి వేసుకోవాలి. పిస్టన్ రింగ్ లాక్ అనేది మనకి ఎటు పక్క అడ్డం ఉంటే అటు పక్కన వేసుకోవాలి. ఓకే, మనం పిస్టన్ వేసుకునే ముందు ఆ పిస్టన్ పిన్ అనేది చెక్ చేసుకోండి. ఫ్రీగా ఉందా టైట్గా ఉందని చెక్ చేసుకుంటే మనకి ఒక్కోసారి టైట్ ఉండొచ్చు కొన్ని బండ్లకి, అందుకని. ఓకే ఫ్రెండ్స్, ఈ లాక్ వేసేటప్పుడు కంపల్సరీ క్లాత్ అనేది అడ్డం పెట్టుకోండి. ఈ లాక్ అనేది క్రాస్ చేయండి, సింపుల్గానే ఎక్కడ కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పిస్టన్ అనేది సెట్ అయిపోయింది కదా, దీని లోపల ఆయిల్ పూసుకొని ఎక్కించుకుందాం. ఫస్ట్ ఒక బండి కదా, ఆయిల్ అనేది పూసేది అనుకోకుండా కంపల్సరీగా ఆయిల్ పూసిన ప్రాబ్లం ఉండదు, ఆయిల్ అనేది పూసుకోవాలి. ఓకే, ఈ ఆయిల్ పూసుకున్న తర్వాత ఈ రింగ్లో అనేది కరెక్ట్గా సీటింగ్లో పెట్టుకోండి. మీకు ఆ రింగ్లో ఎలా సీటింగ్ చేయాలని చెప్పేసి ఇందాక ఇమేజెస్ చూపించాను కదా, ఆ వీడియో చూడండి. దాంట్లో ఎలా పెట్టాలి ఏందని చూపించాను. ఈ రింగులు కూర్చునేటప్పుడు కొద్దిగా క్రాస్గా కూర్చోబెట్టండి ఫ్రెండ్స్. ముందు కింద పక్క కూర్చోబెట్టి తర్వాత పైన అనేది ప్రెస్ చేయండి. ఎట్టయినా సరే మీరు ఒక పక్క కూర్చోబెట్టి మరొక పక్క ప్రెస్ చేస్తే రింగులు అనేది స్మూత్గా ఎక్కుతుంది. ఒకేసారి కరెక్ట్గా సెంటర్ పెట్టి ఎక్కాలంటే కొద్దిగా కష్టం అవుద్ది. మీరు క్రాస్గా ఎక్కి చూడండి, సింపుల్గా ఎక్కుతుంది. గట్టిగా మాత్రం అదం ఆపండి. ఓకేనా, ఫ్రీగా ఎక్కాలి, అది మాత్రం గట్టిగా ఎక్కకూడదు. గట్టిగా ఎక్కితే ఒకసారి రింగ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు పని చేసేటప్పుడు రింగులు అనేది సింపుల్గా ఎక్కించడానికి ట్రై చేయండి. మనం బోర్ ఎక్కించేప్పుడు బోర్ ప్యాకింగ్ అనేది చూసుకోండి. ఒకసారి బోర్ ప్యాకింగ్ బోర్కి తగిలి లోపల మాల్ బెండ్ అయిపోయి లోపల ప్యాకింగ్ కట్ అయిపోవచ్చు, అందువల్ల మీరు కరెక్ట్గా చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, మనం బోర్ అనేది కూర్చోబెట్టేసాం. ఏరా మార్క్ అనేది కిందకి పెట్టుకున్నాం. ఓకేనా, ఈ పిస్టన్ వాల్స్ గాడ్లు కానీ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఓకే, ఈ టైమింగ్ ప్యాడ్స్, ఇది టైమింగ్ ప్యాడ్స్ అనేది అరిగిపోయింది, కొత్త వేసుకోవాల్సి ఉంటుంది. మనం టైమింగ్ ప్యాడ్స్ మార్చలేదు, టైమింగ్ చైన్ కానీ మార్చలేదు. ఓకే, హెడ్ అనేది వాల్ సీటింగ్ ఎలా చేయాలని చెప్పి పైన ఇమేజెస్ కనబడుతుంది కదా, ఆ ఇమేజెస్ వీడియో చూడండి. దాంట్లో హెడ్ వాల్ సీటింగ్ ఎలా చేయాలి ఏందని చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, ఈ హెడ్ బుష్లు వేసుకొని హెడ్ గ్యాస్కెట్ అనేది సెట్ చేసుకుని దీనికి చూడండి. హెడ్ గ్యాస్కెట్ అనేది సెట్ చేశాను. హెడ్ గ్యాస్కెట్ పేస్ట్ చేసి వేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా అలాగే వేసుకోవచ్చు. ఈ వాల్ సీటింగ్ మాత్రం ఎలా చేయాలి ఏందని చెప్పేసి మీకు పైన ఇమేజెస్ కనబడుతుంది కదా, ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో వాల్ సీటింగ్ ఎలా చేయాలి, వాల్స్ ఏం ప్రాబ్లం వస్తుంది ఏందని చెప్పా ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మన హెడ్ నట్లు ఈ బోర్డు ఉన్నాయి కదా, ఈ బోర్ 10mm బోర్డు అనేది బిగించుకునేదో మొత్తం టోటల్ టైట్ చేసుకునేదో, అలాగే హెడ్ నట్లు కానీ టైట్ చేసుకునేసి తర్వాత మనం టైమింగ్ అనేది ఎలా పెట్టాలి ఏందని చూపిస్తాం ఫ్రెండ్స్. ముందుగా హెడ్ నట్లు లాక్ చేద్దాం. ఒక పని అయిపోయిందంటే క్లారిటీ ఉంటుంది. ఈ టైమింగ్ పెట్టినప్పుడు ఈ క్యామ్ షాట్ అనేది ఫ్రీగా తిరగాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక సెక్షన్లో టైట్ అవుతుంది, మరొక సెక్షన్లో ఫ్రీగా ఉంటుంది. మనం ఫ్రీగా ఉండే సెక్షన్లో పెట్టి మనం టైమింగ్ అనేది పెట్టుకోవాలి. ఓకే, ఈ మ్యాగ్నెట్ అనేది ఇక్కడ టీ మార్క్ వస్తుంది. టీ మార్క్ రాకపోతే స్కూటీకి ఒక లైన్ లాంటిది ఒకటి వస్తుంది, ఆ లైన్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, మనకి స్పెండర్కి వెళ్ళి చూస్తే టీ మార్క్ అనేది వస్తుంది. ఓకే, ఈ వీల్ అనేది ఈ డాట్ మార్క్ ఉంది కదా, ఇది ఉండాలి. ఈ 2 అడ్డగీతలు అనేది పైకి ఉండాలి. డాట్ మార్క్ అనేది ముందర ఉండాలి. ఇది పిన్ అనేది ఉందో లేదు చూసుకోండి. వేసుకునేటప్పటికి మాల్ క్యామ్ షాఫ్ట్ లేదు పడిపోవచ్చు. ఓకేనా, పిన్ అనేది జాగ్రత్త. ఇప్పుడు టైమింగ్ నేను పెట్టి చూపిస్తాను ఎలా పెట్టాలి అని చెప్పేసి.
ఓకే ఫ్రెండ్స్, చూడండి ఈ అడ్డగీతలు 2 పైకి ఉండాలి, డాట్ మార్క్ అనేది ముందరకు ఉండాలి, మనకి ఇలా ఇలా మా ఫ్రీగా ఉండాలి. ఏంది హెడ్లో క్యామ్ షాట్ అనేది ఫ్రీగా ఉండాలి. ఒక సెక్షన్లో టైట్ ఉంటుంది, మరొక సెక్షన్లో ఫ్రీగా ఉంటుంది. ఓకేనా, ఈ 2 సెక్షన్లు ఉంటుంది. అందుకని ఇప్పుడు ఈ టైమింగ్ చైన్ టెన్షన్ వేసుకున్నారా, మన టైమింగ్ చైన్ టైట్ అవుద్ది. ఇక్కడ చూడండి మ్యానెట్ లైన్ అనేది ఇక్కడ లైన్ ఒకటే ఉంది స్కూటీకి. మనకి స్పెండర్ ఒక టీ ఉంటుంది, ఎఫ్ ఉంటుంది, అలా ఉంటుంది. దీనికి అలా ఏం లేదు, ఒక లైన్ వరకే ఉంది. ఆ లైన్ అక్కడ కట్టే పెట్టుకొని క్యామ్ షాట్ అనేది ఫ్రీగా పెట్టుకొని ఈ అడ్డగీతలు అనేది అడ్డంగా పెట్టేసి ఆ డాట్ మార్క్ అనేది ముందర పెట్టేసి మనం టైమింగ్ చైన్ టెన్షన్ వేసుకుందాం ఇప్పుడు. ఓకేనా, ఈ నట్లుగా టైట్ చేసి ఈ లాక్ చేసేయండి, ఏం బోల్ట్ అనేది లూజ్ కాకుండా. తర్వాత టైమింగ్ చైన్ టెన్షన్ వేసుకుందాం. టైమింగ్ చైన్ టెన్షన్ దీనికి చాలా సింపుల్, మనకి పల్సర్ గైడ్లు అయితే కొద్దిగా కష్టంగానే, దీనికి చాలా సింపుల్గా ఉంటుంది. దీనికేం లేదు, మనం ఈ పైన బోల్ట్ ఓపెన్ చేస్తే లోపల స్ప్రింగ్ అనేది ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి స్ప్రింగ్ ఉంటుంది, చాలా టెంపర్ ఉంటుంది. టెంపర్ అనేది నెట్టి పెట్టుంటుంది మనకి ఎప్పుడు లూజ్ కాకుండా. అదే మామూలు బండ్లు కనుక మామూలు చిన్న స్క్వేర్ పెట్టి టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఏం లేదు, ప్రెస్ చేసి దీని అనేది లోపల నెట్టేసి, లోపల నెట్టిన తర్వాత ఈ పేరు అనేది పైకి పెట్టి మనం బిగుసుకునేసి ఆ తర్వాత ఏం చేయాలి, మన చేతిలో ఉంది కదా స్ప్రింగ్, ఈ స్ప్రింగ్ అనేది కొద్దిగా లాగండి. ఎందుకంటే వేసిన పాత చైన్ కాబట్టి మనం కొద్దిగా లాగితే కొద్దిగా టెంపర్గా ఉండి టైమింగ్ చైన్ సౌండ్ అనేది రాకుండా ఉంటుంది. ఓకేనా, మీ కాడిన బండ్లు కానీ టైమింగ్ చైన్ సౌండ్ వస్తుంటే ఇది కొద్దిగా స్ప్రింగ్ అనేది లాగి చూడండి, టైమింగ్ చైన్ సౌండ్ అనేది తగ్గుతుంది. అందుకని సౌండ్ వస్తుందంటే డైరెక్ట్గా ఆ బొక్కలో మామూలు చిన్న టెస్టర్ పెట్టి లైట్గా మెల్లగా నట్టండి. ఎందుకంటే ఎక్కువ కొద్దిగా టైమింగ్ చైన్ టైట్ అవుద్ది. అంటే స్ప్రింగ్ టెంపర్ సాలకపోయినా మనం డైరెక్ట్గా నెట్టామంటే కొద్దిగా టైమింగ్ చైన్ సౌండ్ అనేది తగ్గుతుంది, కొద్దిగా స్మూత్ అవుద్ది బండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫైనల్గా మనం లాకర్ అడ్జస్ట్మెంట్ అనేది చేస్తాం. ఎందుకంటే లాకర్లు ఏంటంటే మనం వాల్ సీటింగ్ పంపించినప్పుడు కానీ, వాల్స్ కొత్త వేసినప్పుడు కానీ ఈ లూజ్ అవ్వడం టైట్ అవ్వడం జరుగుతుంటుంది. ఇదేం పెద్ద కష్టమేం కాదు లాకర్ అడ్జస్ట్మెంట్ చేయడం. దీనికి కంపల్సరీగా బ్లేడ్ అనేది ఒకటి వస్తుంది. ఆ బ్లేడ్ అనేది నా కాడ కానీ లేదు, నేను బ్లేడ్తో ఎప్పుడు అడ్జస్ట్మెంట్ కానీ చేయలేదు. నేను ఏం చేస్తాను అంటే 2 కరెక్ట్ లెవెల్ పొజిషన్ పెడతా. ఎందుకంటే ఒక్క పాయింట్ లూజ్ అనేది పెడతా, అంటే మరీ ఎక్కువ లూజ్ లేకుండా, సౌండ్ రాకుండా, అలాగని మైలేజ్ తక్కువ రాకుండా ఒక్క పాయింట్ లూజ్ అనేది పెట్టండి. ఓకేనా, పైకి క్లియరెన్స్ లైట్గా ఉండాలి, అటని చెప్పి సైడ్కి కానీ క్లియరెన్స్ ఉండాలి, అటెండ్ టైట్గా ఉండకూడదు. ఓకే, ఒక్క పాయింట్ లూజ్ ఉన్నదా, ఆ లూజ్లో పెట్టండి, మీకు మైలేజ్ కానీ మొత్తం పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ నెక్స్ట్ ఈ ప్లేట్ అనేది బిగించుకుందాం. ప్లేట్ అనేది బిగించుకున్న తర్వాత మనం నెక్స్ట్ హెడ్ కప్ వేస్తే మనకి బోర్ ఫిట్టింగ్, హెడ్ ఫిట్టింగ్ అయిపోయినట్టే. ఓకేనా, ఈ ప్లేట్ అనేది కరెక్ట్గా సీడింగ్ చేయండి. మళ్ళీ ఆయిల్ లీక్ వస్తే మళ్ళీ డోమ్లు గేమ్లు అన్నీ ఓపెన్ చేసుకోవాలంటే చాలా రిస్క్తో కూడిన పని అనేది. అందుకని వేసేటప్పుడు కరెక్ట్గా వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ కప్పుకి కానీ బీడింగ్కి పేస్ట్ వేసుకుందాం. పేస్ట్ వేసుకొని ఫిట్ చేసుకుందాం. ఎందుకంటే మళ్ళీ ఆయిల్ లీక్ వచ్చిందంటే ఓపెన్ చేయాలంటే కష్టం కదా, అందుకని. ఓకేనా, దీన్ని వేసిన తర్వాత దీనికి అంతా స్టార్ స్క్రూలు వస్తాయి, 10mm స్టార్ స్క్రూలు వస్తాయి. 10mm స్టార్ స్క్రూలు అనేది మనం టైట్ చేసుకున్నాం. టైట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ పేస్ట్ అంతా నీట్ తుడిచాలి ఫ్రెండ్స్. ఈ పేస్ట్ అనేది ఉండేదంటే కొద్దిగా గలీజ్గా ఉంటుంది. తర్వాత దీంట్లో క్లాత్ అనేది పెట్టుకోండి, ఎందుకంటే నట్లు బోల్డ్ ఏమైనా పడిపోయాయంటే మనకి ఇంకేం తెలియదు. మనం చేసిన ఇంజిన్ కానీ వాల్స్ అనేది బెండ్ అయిపోద్ది లోపల, దాని నట్టు కానీ బోల్ట్ కానీ పడిందంటే. తర్వాత ప్లగ్ చేసుకొని ఈ కవర్లన్నీ బిగించుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఓపెన్ చేసేటప్పుడు చూసాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేసి చూపించాలంటే మళ్ళీ వీడియో పెద్ద అయిపోద్ది. అందువల్ల నేను మొత్తం దీని అంతా బిగించుకొని మీకు చూపిస్తాను బండికి ఎలా బెడ్డింగ్ అయిందని. ఓకే ఫ్రెండ్స్, చూడండి మొత్తం డోమ్లు కానీ, సైలెన్సర్ కానీ, పొల్యూషన్ పైపు, డోమ్లు అన్ని బిగించుకునేసాను. ఇంజిన్ ఆయిల్ వచ్చేసి మనకి 750 ml. మనం ఇంజిన్ అనేది ఓపెన్ చేసాం కాబట్టి ఒక 50 ml ఎక్స్ట్రా పోసుకొని 800 ml ఆయిల్ పోసుకోండి ఇంజిన్లో. నెక్స్ట్ వచ్చేసి మనం ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసుకోవాలి, ఇక్కడ వచ్చి కార్బోరేటర్ క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే బోర్ చేసాం కాబట్టి కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు వచ్చేసి మనం వెనకాల మామూలు గేర్ బాక్స్ అనేది ఓపెన్ చేయలేదు, ఎందుకంటే మనకి మామూలు గేర్ బాక్స్లో ప్రాబ్లం లేదు. ఈ గేర్ బాక్స్ అనేది వెనకాల టైర్ పెట్టుకొని చూడండి, ఒకసారి ఆయిల్ చెక్ చేసుకుని ఆయిల్ కానీ ఫుల్గా బ్లాక్ అయ్యి మట్టి కలర్లో ఉంటే అప్పుడు గేర్ బాక్స్ ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికంటే ఇప్పుడు ప్రాబ్లం లేదు కాబట్టి నేను మామూలు గేర్ బాక్స్లో 100 ml ఆయిల్ అనేది పోస్తున్నాను, ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసుకునేసాను. ఓకేనా, 7 వరకు మొత్తం ఫిట్టింగ్ అంతా అయిపోయింది మనకి, ఇక్కడ ఏం పని లేదు. మనం దీన్ని నెక్స్ట్ బాడీకి ఎత్తుకోవాలి. బాడీకి ఎత్తేసి మీకు బాడీకి ఎలా ఎత్తాలి, ఏమేమి కనెక్షన్ ఇవ్వాలి అనేది మీకు పైన ఇమేజెస్ కనబడుతుంది కదా, ఆ వీడియో చూడండి, దాంట్లో ఓపెన్ చేసినప్పుడు చూపించాను మీకు. ఓకేనా, మనం ప్రస్తుతానికి బాడీకి ఎత్తుకుంటాను, మీకు బాడీ చూపిస్తాను అండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి మనకి బాడీ వచ్చి బయట ఉంది, ఇది బాడీ. నేను మొత్తం మాల్ ఇంజిన్ అనేది బాడీకి ఎత్తుకొని మీకు ఇంజిన్ బీటింగ్ అనేది ఎలా ఉంది ఏంది అనేది చూపిస్తాను. మనం ఇంజిన్ బెడ్డింగ్ వేసాం, బండికి ఇంజిన్ బెడ్డింగ్ వేసి మనం కార్బోరేటర్, ఎయిర్ ఫిల్టర్ అన్ని క్లీన్ చేసుకొని బిగించుకొని మొత్తం ఫిట్టింగ్ అనేది చేసాం. ఈ కేబుల్స్ ఎలా కనెక్షన్ చేయాలి ఏందని చెప్పేసి మీకు పైన ఇమేజెస్ కనబడుతుంది కదా, ఆ వీడియోలో చూడండి కేబుల్స్ అనేది ఎలా కనెక్షన్ చేయాలి ఏందని చెప్పేసి అక్కడ ఓపెన్ చేశాను. ఓకేనా, మనం ఇప్పుడు వచ్చేసి బండి మొత్తం ఫిట్టింగ్ అయిపోయింది కాబట్టి బండి స్టార్ట్ చేసి ఇంజిన్ బీటింగ్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇంజిన్ బీటింగ్ అయితే చాలా బాగుంది. ఓకేనా, ఇప్పుడు బోర్ చేసాం కాబట్టి మనం మ్యాక్సిమం ఒక 4 hours వరకు బండి స్టార్టింగ్లో పెట్టండి. ఎందుకంటే బోర్ అనేది లైఫ్ ఎక్కువ ఉంటుంది. మనం డైరెక్ట్గా రన్నింగ్ చేసామంటే బోర్ అనేది లైఫ్ తగ్గుతుంది. మీరు అలాగే పక్కన స్టార్టింగ్లో పెట్టండి, ఒక 4 hours కానీ 3 hours కానీ
ఓకేనా, మనకి ఇంజిన్ అనేది లైఫ్ ఎక్కువ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంజిన్ అలా బిగిస్తారు చూసారు కదా. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏదో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్.